పేరు నా పేరు శారద, మాది బెల్లంపల్లి. ఎప్పుడు మేడారం జాతరకి ముందు ఇక్కడికి వేములవాడ కొండగట్టు దర్శనానికి వస్తున్నాము. ఈసారి ఇక్కడ డెవలప్మెంట్ చాలా బాగున్నాయి. భక్తులు చాలా ఎక్కువ సంఖ్యలో వస్తున్నారు. అన్ని రిసీవ్మెంట్లు అవి వాటర్ అన్నీ చాలా బాగా చేస్తున్నారు. భక్తుల సౌకర్యాలు అన్నీ బాగున్నాయి. మేము ఇప్పుడే విజయవాడ అమ్మవారి దర్శనం చేసుకొని ఇక్కడ వేములవాడ రాజన్న స్వామి టెంపుల్కి వచ్చాము. ఇక్కడ భీమేశ్వర ఆలయంలో మొత్తం డెవలప్మెంట్ అంతా మంచిగా బాగా జరిగింది. లేడీస్కి కూడా ఏమీ ప్రాబ్లం లేకుండా అంతా బాగానే ఉంది. దర్శనం కూడా బాగా జరిగింది. డెవలప్మెంట్ అంతా కూడా బాగుంది. ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాసరావు గారికి కూడా బాగా డెవలప్ చేశారు. ఆయనకి మా కృతజ్ఞతలు. దర్శనం కూడా ఏమి ఇబ్బంది లేదు, అంతా నార్మల్. ఏం లేదు, అంతా నార్మల్గానే. క్యూ లైన్లు కానీ అన్నీ నార్మల్గా, లేడీస్కి కానీ ఏ ప్రాబ్లం లేకుండా అంతా బాగానే ఉన్నాయి. మేము విజయవాడ నుంచి రావడం జరిగింది. ఇక్కడ దర్శనం అంత భీమేశ్వర ఆలయంలో బాగా జరిగింది. అండ్ ఇక్కడ డెవలప్మెంట్ కూడా అంతా బాగుంది. అండ్ దర్శనం కూడా క్రౌడ్ ఎక్కువ ఉంది. సోమవారం అయినా కానీ మాకు దర్శనం బాగా జరిగింది. అండ్ ఇక్కడ డెవలప్మెంట్ ఇంతకు ముందు కూడా ఆల్రెడీ మేము రావడం జరిగింది. అప్పటికి ఇప్పటికీ బాగా డిఫరెన్స్ కనిపించింది మాకు. ఇంకా ఫ్యూచర్లో కూడా బాగా డెవలప్ అవుతుందని అనుకుంటున్నాం మేము. రాచల్ల రాజయ్య గద్దపాక దర్శనం ఎలా అయింది? దర్శనం ఇప్పుడు ఎంతో ముందు అయింది. దర్శనం మంచిగా అయింది. మెట్టు దిగొస్తాయి. బతికర కట్టిర్రు, పర్వాలేదు. ఎన్ని సంవత్సరాలు చేస్తారు గుడికి? నేను 11 ఏళ్ళ పిల్లగాడి నుంచి వెళ్ళి అప్పటికి మంది పెరిగిర్రు. అప్పుడు కొంచెం తక్కువ ఉండే, అది తక్కువ ఉండే. ఇప్పుడు పెరిగింది. దేవత గుళ్ళని తీసేసారు, వేరే కట్టిర్రు, పర్వాలేదు. ఇంకా వెంచూరి. నీ పేరేంటి? రజిత. ఎక్కడి నుంచి వచ్చారు? వరంగల్ నుంచి వచ్చారు. దర్శనం మంచిగా ఎక్కడ మన రాజన్న బదులుగా భీమన్నని చేస్తున్నారు కదా, దర్శనం ఏర్పాట్లు బాగున్నాయా? బాగున్నాయి. మెట్లు అవన్నీ బాగున్నాయా? అన్ని బాగున్నాయి, మంచిగా ఉన్నాయి. మీరు ఎలా దేవుడిని ప్రసన్నమైందా? మంచి భోజనం చేశారా? భోజనం మంచిగా. థ్యాంక్ యూ. మాది జనగాం డిస్టిక్, చిల్పూర్ మండలము, డివిజన్ గన్పూరు. మేము ప్రతిసారి రాజన్న కోడె మొక్కులకు వస్తుంటాము. ప్రతి సంవత్సరము మాకు రాజన్న దేవుడు మేము ఇంటిలుపుగా మొక్కుతాము. ప్రతిసారి మాకు దేవుడు కోళ్ళెం కట్టుడు, ఎత్తు బంగారాలు ఇచ్చుడు, దారుణాలు చేయించుకున్నాడు. మేము ఇక్కడ చేయించుకుంటాము. ప్రతిసారి దేవునికి మొక్కుతాము. దర్శనం మాకు మంచిగానే అయింది. ఆ టెంపుల్ కన్నా ఈ టెంపుల్ కొంచెం ఖాళీగా ఉంది. ఎందుకంటే ఇక్కడ కొంచెం ఖాళీగా ఉంది ప్లేస్. దర్శనం ఏర్పాట్లు చాలా మంచిగా, క్యూ లైన్ కూడా మంచిగా ఉంది. ఎటువంటి రిక్షా లేదు. వాటర్ ఇచ్చారు. అన్ని క్యూ లైన్లు కూడా మంచిగానే ఉన్నాయి. మెట్లు ఇబ్బంది ఏం లేదు, ఖాళీగానే ఉన్నాయి. షాపులో దాచిపెట్టి 50 రూపాయలు ఇస్తే దాచిపెట్టి
అన్నగారు కోడల టికెట్ ఇల్లు ఎక్కడన్నా దొరుకుతుందా? లైన్లోనే పోవాలి. ఆ పూలు తీసాయి, పూలు తీసాయి, మా పూలు తీసాయి.